శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతేవాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో అది దక్షిణాయనము. మనకి కర్కాటక రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించినప్పటి నుంచి ధనస్సు రాశి ఎండింగ్ వరకు ఈ దక్షిణాయనం అంటే 6 నెలల పాటు ఉంటుంది. అంటే కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు రాశుల్లో సంచారాన్ని దక్షిణాయనం అంటారు. ఈ సమయంలో పితృదేవత ఆరాధన, దేవతా ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన ఎంత చేసుకుంటే అంత మంచిది. శాస్త్రంలో ఆ లలితాం అమ్మవారే దేవతలకి పితృదేవతలకు కూడా శక్తినిచ్చేది ఆవిడే. మనం దేవతల్ని పూజించడము, అర్చించడము, హోమాలు, యజ్ఞాలు చేయడం ద్వారా ఎలాంటి ఫలితాలు పొందుతామో పితృదేవతలు కూడా చేయాలని మన శాస్త్రము. తద్వారా ఒక్కొక్క లగ్నం వారికి మీరు ఎటువంటి దానం ఇవ్వాలి, ఈ సమయంలో ఏ రకంగా చేసుకోవాలనేటువంటిది చెప్తాను. ఒక్కొక్క లగ్నం నుంచి మనం ఇప్పుడు తీసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి, మిథున లగ్నం వారికి కనుక చూసుకుంటే వీళ్ళకి మీకు ఇచ్చినటువంటి శక్తి ఏమిటి భగవంతుడు అంటే గొప్ప నాలెడ్జ్, ఎలా కమ్యూనికేట్ చేయాలి, అది ఒక స్టడీలాగా ఉంటుంది. వీళ్ళ కమ్యూనిటీ కానీ వీళ్ళ ఆలోచనలు కానీ అంటే ఏదో ర్యాండమ్గా వెళ్ళిపోకుండా ఒక సిస్టమేటిక్గా ఒక మాట మాట్లాడినప్పుడు దాన్ని ఎట్లా మాట్లాడాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎలాంటి మాట మాట్లాడాలి, ఎటువంటి ఎక్స్ప్రెషన్తో మాట్లాడాలి, ఎటువంటి సిచ్యువేషన్స్ని తగ్గట్టుగా మనం ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ మాట్లాడాలి, అక్కడ ఉండేటువంటి వాతావరణంలో నన్ను నేను ఎలా ఎలివేట్ చేసుకోవాలనే నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది సహజంగా మిథున లగ్నం వారికి. అయితే ఈ మిథునం వారికి పర్టికులర్గా ఏంటంటే లగ్నాధిపతి బుధుడవడం గొప్ప అవకాశం ఇట్లాంటి నాలెడ్జ్ రావడానికి. అయితే మీకు పితృదేవత, దేవత సంబంధించినటువంటి అనుగ్రహం బాగా కలగాలి అంటే శుక్రవారాలు స్వయం పాకంతో పాటు ఈ దక్షిణాయనంలో బొబ్బర్లు దానంగా ఇవ్వండి. దీనివల్ల కలిగే ఫలితం ఏమిటి అంటే ఎవరికైతే సంతానహీనత ఉంటుంది, లేదా సంతానం ఎదగట్లేదనేటువంటి బాధ ఉంటుంది, లేదా సంతానం వ్యసనాల పారవుతున్నారు, లేకపోతే అడిక్ట్ అవుతున్నారు అనుకునేటువంటి వారికి, సంతానం విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి ఈ యొక్క దానం ఇవ్వడం ద్వారా సంతాన అభివృద్ధి కలుగుతుంది. మరి ఇంకొకటి ఏమిటంటే వీరికి అసలు పూర్వజన్మలో ఉండేటువంటి కర్మ ఏ రూపంలో వెంటాడుతుంది అంటే అనుకోకుండా ఒక ఘర్షణ, ఒక గొడవ మిథున లగ్నం వారికి వల్ల వీళ్ళు ఏదైతే పొందాలో ఆ పొందవలసినటువంటి లాభాన్ని పొందలేకపోతుంటారు. అంటే ఇక్కడ ఈ కర్మ ఎలా వెంటాడుతుంటుందంటే అనవసరంగా గొడవలలోకి తీసుకెళ్ళి ఇరికించి అక్కడ మీకు ఇబ్బందిని ఇస్తూ ఉంటుంది. ఇది మీరు జాగ్రత్తగా ఉంటూ ఇలాగ పొందవలసిన లాభాన్ని పొందలేకుండా ఈ గొడవలో ఇరుక్కుంటున్నాను అన్నప్పుడు పితృదేవతలకి మీరు మంగళవారం నాడు స్వయం పాకంతో పాటు కందులు కూడా దానంగా ఇవ్వండి. ఖచ్చితంగా మీకు ఆ దోషం అనేది తగ్గుతుంది. ఇక శనివారం నాడు నువ్వులు, ప్రధానంగా తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రము దానంగా కనుక ఇచ్చినట్లయితే 100% మీరు బయటపడగలుగుతారు. అయితే ఇక్కడ ఎవరైనా కందులు మరి తీసుకునే వాళ్ళు లేరండి, ఈ పరిస్థితి మనం ఏదో ఊర్లో ఉంటాము అక్కడ పెద్దగా తీసుకోరన్నప్పుడు గోవులు కనుక ఉన్నట్లయితే అందులో ముఖ్యంగా దేశీవాలి గోవుకి క్యారెట్స్ తినిపించండి. ఖచ్చితంగా మీరు ఆ యొక్క దోషం, ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడతారు. మరి నువ్వుల ప్లేస్లోనేమో బెల్లం తినిపించవచ్చు గోవుకి, నువ్వులు డైరెక్ట్గా అసలు తినిపించకూడదు. అయితే నువ్వులతో పాటు నీలం రంగు వస్త్రం కూడా దానంగా ఇవ్వాలి. తెల్ల నువ్వులతో పాటు నల్ల నువ్వులు ఇవ్వకండి. ఎందుకంటే నల్ల నువ్వులు ఎవరు వాడుకోరు, వాడనటువంటి పదార్థాన్ని మీరు ఇవ్వడం ద్వారా ఉపయోగం లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరి బొబ్బర్ల ప్లేస్లో ఏం పెట్టాలి గోవుకి అంటే తెల్లటివి, అంటే కీరా కానీ తెల్ల క్యారెట్స్ కానీ ఇలాంటివి గోవుకి తినిపించవచ్చు. లేదా ఏదైనా పిండి పదార్థంతో చేసినటువంటి పదార్థం లేనట్లయితే చపాతీకి కాస్త తేనె పూసి కూడా తినిపించవచ్చు. ఇలా చేసినట్లయితే ఈ క్యారెట్స్ వల్ల ఏమో అనవసరంగా గొడవల్లో ఇరుక్కునేటువంటి లక్షణాలు తగ్గుతాయి. బొబ్బర్లు ఇవ్వడం ద్వారా ఏమో సంతాన అభివృద్ధి, అదేవిధంగా మీ యొక్క వంశాభివృద్ధి కలుగుతుంది.
నువ్వులు ఇవ్వడం ద్వారా ఆకస్మికంగా ఉండే సంఘటనలు జరుగుతాయి చూసారా ఒక్కోసారి. ఏమిటంటే నా లైఫ్ అంటే తల్లకిందులు అయిపోయింది అంటాను చూసారా. ఆ తల్లకిందులు అయిపోయినటువంటి లైఫ్ అలా అవ్వకుండా ఆ పితృదేవతలు మిమ్మల్ని కాపాడుతారు. చాలామందికి స్వయం పాకము ఇవ్వాలి అన్నప్పుడు స్వయం పాకం విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి. ఏ వస్తువులు ఇవ్వాలి, ఏ వస్తువులు ఇవ్వకూడదు పితృదేవతల కోసము అనేటువంటిది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, స్వయం పాకంలో ప్రధానంగా బియ్యాన్ని ఇస్తారు. ఆ బియ్యం కూడా మీరు తినేటువంటి దానికంటే కూడా మంచివే ఇవ్వండి, లేదా మీరు తినేటువంటి బియ్యం ఇవ్వచ్చు. అంతేగాని చాలామంది తెలియక ఏం చేస్తారంటే చౌకబారు బియ్యం ఇస్తారు. దానివల్ల తీసుకున్న వ్యక్తి కనుక ఇలాంటిది ఇచ్చారేంటి అనుకుంటే అది పుణ్యం రావడం పక్క పెడితే ఇంకా అది దోషంగా అవుతుంది. మీ దగ్గర లేవు, బాగా భేదవాళ్ళు, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. మీరు అదే బియ్యం తింటున్నారు, అప్పుడు వేరండి, అదే ఇవ్వచ్చు, తప్పేం లేదు. మీరు తినేదే మీరు ఇవ్వచ్చు, తప్పేం కాదు. అలాగే రెండవది ఏంటంటే కూరగాయల విషయంలో కూడా రెండు కూరగాయలు ఇవ్వడం. అట్లా కాకుండా 1 కిలోనో 1/2 కిలోనో ఆ రకంగా ఇవ్వండి. తెలియక చాలామంది ఏంటంటే 2 బెండకాయలు, 1 వంకాయ, 1 మిరపకాయ అట్లా ఇస్తారు. దానివల్ల ఎటువంటి యూజు ఉండదు. కాబట్టి ఏంటంటే ఇవ్వండి. పొరపాటును కూడా ఉల్లిపాయలు ఇవ్వకూడదు స్వయం పాకంలో, గుర్తుపెట్టుకోండి. ఉల్లిపాయలు అస్సలు ఇవ్వకండి. 2 రకాల కూరగాయలు, తోటకూర, పప్పు, పెసరపప్పు, శనగపప్పు, లేకపోతే ఈ పప్పులు ఇవ్వచ్చు పర్టికులర్గా. అలాగే స్వయం పాకం ఇచ్చేటప్పుడు మీ యొక్క గోత్రము, మీ యొక్క ఇప్పుడు ఎలా ఉంటుందంటే తండ్రి గారు గతించారనుకోండి, అప్పుడు తండ్రి గారు, తాతగారు, ముత్తాతగారు పేర్లు చెప్పిస్తారు. లేదా అవన్నీ కొంతమందికి ఏమవుతుందంటే కొన్ని విషయాలు తెలియవు. అయ్యో ముత్తాతగారి పేరేంటో తెలియదండి, తాతగారి పేరేంటో తెలియదని అంటూ ఉంటారు. అలాంటి వారికి ప్రత్యామ్నాయంగా వాళ్ళు వేరే చదువుతారు. చాలా తక్కువ రేర్గా ఉంటారు, అది ఇవ్వాలి. ఇక మరొక విషయం ఏంటంటే ఇందులో చాలామందికి ఇంకొన్ని సందేహాలు ఉన్నాయి. ఏమిటంటే ఏమండి మేము మొత్తం 4 అన్నదమ్ములం, మా అన్నయ్య ఆల్రెడీ ఇస్తున్నాడు, నేను ఇవ్వచ్చా, లేకపోతే మా తమ్ముడు ఇచ్చేస్తున్నాడు కదా నేను అక్కర్లేదా అని. అలా ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. ఎంతమంది పిల్లలున్నా వేరే వాళ్ళు ఆ యొక్క దానాది కర్మలు చేస్తున్నా మీరు మాత్రం ఇవ్వండి. మనకి ఈ యొక్క పితృదేవత ఆరాధన వల్ల వంశ అభివృద్ధి కలుగుతుంది అని చెప్తుంది శాస్త్రం. సంతానం కలగటం లేదు, ఖచ్చితంగా సంతాన యోగం అనేటువంటిది ఇస్తుంది. ఏమంటే అనవసరమైన రోగాలు మాకు ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు రోగ సంబంధించినటువంటి విషయాలని ఈ పితృదేవత ఆరాధన అనేటువంటిది దీర్ఘ రోగాల నుంచి కూడా బయటపడేస్తుంది. లైఫ్లో అసలు ఎదుగుదల లేదండి, పితృదేవత ఆరాధన అద్భుతమైనటువంటి, ఎందుకంటే మనల్ని రక్షించుకుంటూ ఉంటారు వారు. కాబట్టి ఇది మర్చిపోకూడదని మన యొక్క సనాతన ధర్మంలోని మన యొక్క శాస్త్రాల్లో ఉన్నటువంటి అంశం ఇది. మనకి ఇదేదో ఈ మధ్య కొత్తగా వచ్చింది కదా, మన రామాయణ మహాభారతాలలో కూడా భీష్మ పితామహుడు, అదేవిధంగా రాముడు, వీళ్ళందరూ పితృకర్మలు చేసినట్టు ఆ యొక్క దర్భల మీద ఆ యొక్క పిండములను పెడుతున్నటువంటివి మనం చాలా చూస్తూ ఉంటాం రామాయణ మహాభారతాల్లో కూడా. అంటే ఇదేదో ఈ మధ్య కాలంలో ఏదో వచ్చింది అనుకునేటువంటిది పూర్తిగా తప్పు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఏమంటే ఈ 6 months దక్షిణాయనంలోనే చేయాలి, ఉత్తరాయణంలో చేయకూడదు అనేటువంటిది ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. ఉత్తరాయణంలో చేయొచ్చు, దక్షిణాయనంలో మరింత ఎక్కువగా దాని యొక్క ప్రభావం ఉంటుంది అనేటువంటిది అర్థం. ఎందుకంటే ఆ యొక్క మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారంటారు. ఈ యొక్క దక్షిణాయనంలో యోగ నిద్రలోకి మహావిష్ణువు వెళ్తున్నాడంటే దాని అర్థం ఏమిటంటే ఆయన ఏదో వెళ్తున్నాడని కాదు, మనము కూడా ఒక ధ్యాన సంబంధించినవి సాధనలు ఎక్కువగా చేయాలి. మహావిష్ణువు అంటే ఎవరో కాదు, మనలో ఉన్నటువంటి స్థితికారకుడే. మనం చేసే ప్రతి పనికి ఆయన నడిపించేవాడే, అంటే మనలో కూడా ఆయన యొక్క తత్వం ఉంది. కాబట్టి సాధనా కాలానికి ఈ దక్షిణాయనం గొప్పది, పితృదేవతలకి గొప్పది, ఏదైనా ఒక దీక్షల్లా తీసుకునేటువంటి వాటికి గొప్పది. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభం అవుతూ ఉంటుంది, ఇక్కడి నుంచి వర్షము, ఈ చలికాలాలు ఇవన్నీ. అంటే ఏమిటి, ఇలాంటి సమయాల్లో మీరు ఒకప్పుడు బయటికి వెళ్ళేవారు కాదు, ఎక్కువగా ఇంట్లోనే ఉండి సాధనలు చేసుకుంటూ ఉండేవారు. దానివల్ల ఏమిటి, బయటికి వెళ్ళి అనవసరంగా యోగ నిద్రలోకి వెళ్ళడం అంటే బయటికి వెళ్ళి ఈ రోగాలు ఇవన్నీ కూడా ఏంటి వర్షాల వల్ల వీటి వల్ల వస్తుంటాయి. కాబట్టి ఎటువంటి రోగములు రాకుండా ఇంట్లోనే నువ్వు చక్కగా కూర్చొని ఇంట్లో నుంచి అన్నీ ఆపరేట్ చేస్తూ చాలా తక్కువ సమయాన్ని మాత్రం బయటికి వెళ్ళి రావడానికి చేసుకోవాలనేటువంటిది చెప్పేవారు. అదే రకంగా యోగాభ్యాసాలు కానివి ఇవన్నీ కూడా మనం దీని ద్వారానే మనం ఈ దక్షిణాయనంలో ఎక్కువగా చేస్తూ ఉంటాం.
శాస్త్రాల్లో అన్నీ కూడా కేవలం దేవతారాధన వల్ల రావు. ఎందుకు అంటే నెగటివ్ పాజిటివ్ రెండూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మనం ఒక బల్బు వెలగాలన్నా నెగటివ్ అండ్ పాజిటివ్ రెండూ ఉంటాయి. ఆ రెండూ కనెక్ట్ అయితేనే ఆ బల్బు వెలుగుతుంది. అలాగే ఇక్కడ దక్షిణ, ఇప్పుడు పితృదేవతలు అంటే నెగిటివ్ అని కాదు, బాగా అర్థం చేసుకోండి. ఇదొక ఎనర్జీ, ఇదొక ఎనర్జీ అనమాట. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ కనెక్ట్ అయితేనే మనిషి యొక్క జీవితం అందంగా అద్భుతంగా ఉంటుంది. ఇక మీరు ఈ పితృదేవత సంబంధించిన విషయంలో మరికొంతమందికి ఏంటంటే ఏమని మాకు ఆనవాయితీ లేదండి అంటూ ఉంటారు. మా తాతగారు మా నాన్నగారు వాళ్ళు ఎప్పుడు ఇలా ఇవ్వలేదండి, మేము ఇవ్వచ్చా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. ఎక్కడా కూడా మీరు ఇవ్వచ్చా అనేటువంటిది సంశయమే లేదు. 100% ఇవ్వాలి. వాళ్ళకి తెలియక ఇవ్వలేదు, వాళ్ళకి తెలియక ఆర్థికాలు చేయలేదు, వాళ్ళకి తెలియక ఆ యొక్క నాలెడ్జ్ లాగా చేయలేదని మీరు అర్థం చేసుకోండి. అంతేగాని దీనికి ఆనవాయితీ అనేటువంటిది ఉండదు. కొన్ని చూడండి, కొన్ని పూజలు కొన్ని ఏం చేస్తారు, కొన్ని నోములు అవి మాకు ఆనవాయితీ లేదండి అంటూ ఉంటారు. కానీ ఈ విషయంలో మాత్రం అటువంటిది లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. నేను చెప్పినట్టు చేయండి. ఈ యొక్క సమయంలో దక్షిణాయనంలో గోసేవ ఎంత చేస్తే అంత మంచిది.